శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విమానానికి మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్ కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికుల్ని ఐసోలేషన్ సెంటర్ కు తరలించి విమానంలో తనిఖీలు చేపట్టారు అధికారులు. బెదిరింపు మెయిల్ పై దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, గడిచిన కొద్ది రోజులుగా విమాన ప్రయాణికులను ఫేక్ మెయిల్ బాంబు బెదిరింపు బాల్స్ భయపెడుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. గడిచిన 3 రోజుల నుంచి కూడా ఇటు వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే విమానాలకి అటు ఫేక్ మెయిల్ బాంబు బెదిరింపులు రావడంతో ఇటు విమాన శాఖ సంబంధించిన అధికారులతో పాటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి విమానంలో ట్రావెల్ చేయాలంటే ప్రయాణికుడితో పాటు ప్రయాణికుడి లగేజ్ ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కూడా లోపలికి అనుమతిస్తారు. కానీ గడిచిన కొద్ది రోజులుగా వివిధ ఎయిర్లైన్ సంస్థలకు సంబంధించిన విమానాలకి ఫేక్ మెయిల్స్ రావడం ప్రస్తుతానికి అయితే ఇటు ఉన్నతాధికారులను అదేవిధంగా సిబ్బందిని ప్రయాణికులు కూడా భయాందోళనకు గురి చేసినట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే నిన్న రాత్రి ఇండిగో ఇటు ఎయిర్ ఇండియా సంబంధించిన విమానానికి ఫేక్ మెయిల్ వచ్చిన సందర్భంలో చాలా సేపు, ఎందుకంటే వారు వచ్చిన సమయంతో పోల్చుకుంటే రాత్రి 12 గంటలకు వాళ్ళు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు, తనిఖీలు చేపిస్తారు. తాజాగా ఈ రోజు ఉదయం కూడా మరొక విమానానికి కూడా ఈ తరహా ఫేక్ మెయిల్ రావడంతో కూడా సిబ్బంది అలర్ట్ అయి ప్రయాణికులందరినీ దింపేసి లగేజ్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫేక్ మెయిల్ గా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ తరహా ఫేక్ మెయిల్స్ రావడంతో కూడా ఇటు విమానాశ్రయ శాఖకు సంబంధించి కావచ్చు, ఇటు ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.